హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది. 130 days ప్లాన్లో భాగంగా పూర్తి సిలబస్ దీని ద్వారా మేమైతే కవర్ చేయడం జరుగుతుంది. ఈ టెస్టులను మీరు మొబైల్లో రాసుకోవచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్లో రాసుకోవచ్చు. ఒక టెస్ట్ను మీరు అన్లిమిటెడ్ టైంగా కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ దీని కాస్ట్ వచ్చేసి 349 రూపీస్ ఉంది. ఇంకా అదే కాకుండా టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్ అన్ని టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా నేను ఒక కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది లాంచింగ్ డే సందర్భంగా 399 రూపీస్ అయితే ఉంది. తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ కోర్స్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా అదే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ అనేది 99కి అందిస్తున్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ ఉద్యోగాలు టీచర్ పోస్టులు పెంచాలి అంటూ ఇక్కడ మనం వార్తా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో గ్రూప్స్ ఉద్యోగాల సంఖ్య పెంచాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 4 పోస్టులను అలాగే టీచర్ పోస్టులను పెంచి ఉద్యోగాల భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అనంతయ్య ఆధ్వర్యంలో విద్యానగర్లో బీసీ భవన్లో నిర్వహించినటువంటి సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో భాగంగా మనకు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాలను పూర్తి స్థాయిలో లెక్కించకుండా నామమాత్రంగానే లెక్కించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిరుద్యోగులను అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అన్ని శాఖల్లో అడహాక్ ప్రమోషన్ల పేరుతో భర్తీ చేసి అన్యాయం చేశారని, సో గ్రూప్ 2లో 2200కు పైగా పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 789 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారని, అలాగే గ్రూప్ 3లో 3000కు పైగా ఖాళీలు ఉంటాయి, 1389 ప్రకటించారన్నారు. అంతేకాకుండా గ్రూప్ 4లో కూడా 25000కు పైగా ఖాళీలు ఉన్నా కేవలం 8000 పోస్టులను భర్తీ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో టీచర్ పోస్టులు కూడా 25000 ఖాళీలు ఉంటే 11000 ప్రకటించారని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి ప్రసంగించినట్టు చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. గ్రూప్ సర్వీసెస్ ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలంటూ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ గ్రూప్స్ పరీక్షలకు టీ-షార్ట్ క్రాష్ కోర్సు ప్రసారాలంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. CEO వేణుగోపాల్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ పేరు కూడా గుర్తుంచుకొని మనకు కరెంట్ అఫైర్స్ పర్పస్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కోసం టీ-షార్ట్ నెట్వర్క్ ద్వారా ఆన్లైన్ ఓరియంటేషన్ క్లాసులు లైవ్ క్లాసులు అందిస్తున్నట్లు టీ-షార్ట్ CEO వేణుగోపాల్ రెడ్డి ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో క్రాష్ కోర్స్ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. సో శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిపుణ ఛానల్లో గంట పాటు మొదటి అవగాహన కార్యక్రమం బయాలజిక్ సబ్జెక్టుతో ప్రసారం అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకు శనివారం నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో టీ-షార్ట్ విద్యా ఛానల్లో ఈ నెల 24న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం పునఃప్రసారం అవుతుందంట. అండ్ పోటీ పరీక్షలకు సంబంధించి లైవ్ క్రాష్ కోర్సు ఏప్రిల్ మొదటి వారం వరకు ఇది కొనసాగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రకటించడం జరిగింది. సో ఎవరైనా ఈ కోర్సెస్ కనుక వినాలనుకుంటే ఈ పర్టికులర్ టైంలో మీరు వాటిని అయితే చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవే కోర్సెస్ మనకు టీ-షార్ట్ నెట్వర్క్ విద్య కావచ్చు, ఇంకా నిపుణతో పాటు యాప్లో యూట్యూబ్లో కూడా ప్రసారం అవుతాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 దరఖాస్తు ఎడిట్కు అవకాశం అని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ఈవినింగ్ వీడియో అయితే చేసాం. సో గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే 27 వరకు అయితే ఛాన్స్ ఉంది. మీరు దానికి ఎడిట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది కూడా నేను ఈవినింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొకసారి మీరు వీడియో అన్న చూడండి, లేదంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్లో డౌన్లోడ్ చేసుకుని చూసిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్స్ మీరు ఎడిట్ చేసి అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ టెట్ రుసుము భారీగా పెంపు అంటే ఇక్కడ చూడవచ్చు. ఒక పేపర్ రాస్తే 1000, 2 రాస్తే 2000, గతంలో 200, 300 అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు టెట్కి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ PDF నిన్న ఈవినింగే మన టెలిగ్రామ్లో షేర్ చేశాను. అయితే ఇక్కడ చూసినట్లయితే టెట్ ఫీజు అనేటువంటిది ఈసారి భారీగా పెంచడం జరిగింది. సో ఒక పేపర్ రాస్తే 2000, 2 పేపర్ కలిపి రాస్తే
ఒక పేపర్ రాస్తే 1000, 2 కలిపి రాస్తే ఇక్కడ 2000 రూపాయల ఫీజు అనేటువంటి వీళ్ళు పెంచారు. అంతకుముందు ఇది జస్ట్ 200, 300 ఉండేది. ఇక్కడ చూసినట్లయితే ఉపాధి అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుకు విద్యాశాఖ రుసుము భారీగా పెంచింది. సో గతంలో ఒక పేపర్ రాస్తే 200 రుసుము ఉండగా దాన్ని 1000కి పెంచింది. 2 పేపర్లు రాస్తే గతంలో 300 రుసుము ఉండగా దాన్ని ఇప్పుడు 2000కు పెంపుదల చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఈ మేరకు టెట్కి సంబంధించినటువంటి సమాచార పత్రాన్ని శుక్రవారం విడుదల చేస్తారు. ఇందులో మనకు రుసుముల వివరాలు కావచ్చు, ఇతర అంశాలను వెల్లడించారు. సో టెట్ 2024 కోసం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదలైనటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు మీరు వీటికి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ మీరు ఈ వెబ్సైట్ ద్వారా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ సమయంలో సహాయ కేంద్ర సేవలు సైతం అందుబాటులో ఉంటాయని చెప్పారు. మే 15 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత విధానంలో మనకు మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని విద్యాశాఖ అయితే ప్రకటించింది. సో పేపర్ 1 వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందని చెప్పేసి మనకి ఇవన్నీ ఆన్లైన్లో కండక్ట్ చేయబోతున్నారు సిబిటి విధానంలో. సో వీటికి సంబంధించిన రిజల్ట్స్ ఇక్కడ మనకు జూన్ 12న ఇస్తామని చెప్పేసి కూడా దీనిలో అయితే వీళ్ళు ప్రకటించడం జరిగింది అనమాట. ఇది మనకు టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పూర్తి వివరాలు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఒకసారి మీరు నోటిఫికేషన్ మన టెలిగ్రామ్లో ఉంది, చూసేటువంటి ప్రయత్నం చేయండి. డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. షెడ్యూల్ కులాలకు చెందినటువంటి డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకుడు అయినటువంటి నతానియల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనుండగా ఔత్సాహిక అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోగా ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సో టెట్, బీఈడీ, డైట్లో ఉత్తీర్ణులైన వారు అర్హులుగా పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే సో ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుంటే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే రీజనింగ్కి సంబంధించి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మనకు వెలుగు సక్సెస్ కూడా వచ్చింది. అండ్ అదేవిధంగా నమస్తే తెలంగాణలో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఒకసారి మీరు వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు ప్రాక్టీస్లో బాగా యూజ్ అవుతాయి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 2 కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా నిన్న మనం ప్రభుత్వ పథకాలు అంటే తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి నూతన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 15,000 వ్యూస్ అయితే రావడం జరిగింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు దీని ద్వారా అయితే అందించడం జరిగింది. ఒకసారి ఇంకా ఎవరైనా వీడియో కనుక చూడకుండా ఉన్నట్లయితే మన ఛానల్లో ఈ వీడియో ఉంటుంది, చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే భారత ప్రజారోగ్య సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పరిశోధనలో ప్రఖ్యాత హార్వర్డ్ అదేవిధంగా జాన్ హప్కిన్స్లో అధిగమించినటువంటి భారత్ అని చెప్పేసి ఇక్కడ భారత్కు 2వ స్థానం అయితే రావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో ప్రజారోగ్యంపై పరిశోధనలు చేస్తున్నటువంటి భారత ప్రజారోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా PHFIకి అంతర్జాతీయంగా 2వ స్థానం లభించింది. సో ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజారోగ్య సంస్థలు ఉన్నాయి. అమెరికాలో అయితే 32కు పైగా ఉన్నాయంట. సో వీటి పనితీరుపై ఇప్పటి వరకు ఎవరూ ర్యాంకింగ్ ఇవ్వలేదు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థకు గతంలో డైరెక్టర్ జనరల్గా చేసినటువంటి మార్గరెట్ నేతృత్వంలో ఇటీవల తొలిసారిగా అంతర్జాతీయ పరిశోధకులు ఈ అంశంపై అధ్యయనం చేశారంట. సో ఫస్ట్ టైం ఇదన్నమాట. సో ప్రధానంగా ప్రజారోగ్య సంస్థలు నిర్వహిస్తున్నటువంటి పరిశోధనలపై వీరు దృష్టి సారించారు. సో ఎటువంటి పబ్లికేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమవుతున్నాయి, వీటిలో అంతర్జాతీయ అవగాహన కావచ్చు, ఒప్పందాల ప్రాధాన్యం ఎంత తదితర అంశాల ప్రాతిపదికన వీళ్ళైతే ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రఖ్యాత సంస్థ అయినటువంటి లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్కు మొదటి స్థానం వచ్చింది. యూకేకి సంబంధించింది, ఇది ఫస్ట్ ప్లేస్లో. దాని తర్వాత మనకు 2006లో స్థాపించినటువంటి భారత్కు చెందినటువంటి PHFIకు సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. సో విశ్వవిఖ్యాత హార్వర్డ్కు 4, జాన్ హాప్కిన్స్కు 5 వంటి పబ్లిక్ హెల్త్ను అధిగమించి మన భారతదేశం అంతర్జాతీయంగా 2వ స్థానంలో నిలడం విశేషం అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో మన భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది కనుక ఇటువంటి వాటిపైన ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడ మనం చూసినట్లయితే ది పబ్లిక్ హెల్త్ అకాడమీ ర్యాంకింగ్ అంశంపై జరిపినటువంటి ఈ అధ్యయన పత్రం తాజాగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ప్రచురితమైందట. సో దీని పేరు ఇది. ఈ పేరుతో మనకు క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీనిలో మన భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. యూకేకి సంబంధించిన సంస్థ మన భారత్ సెకండ్ ప్లేస్లో ఉంది. యూకేకి సంబంధించినటువంటి సంస్థ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి.
నెక్స్ట్ కోహ్లీ 12,000 అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ 360 ఇన్నింగ్స్లో మరి T20కి సంబంధించిన ఇన్నింగ్స్లో 12,000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. సో వేగంగా ఈ మైలురాయిని చేరుకున్నటువంటి రెండో బ్యాటర్గా నిలవడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. క్రిస్ గేల్ మనకు 343 ఇన్నింగ్స్లో ఈ జాబితాలో ముందుండడం జరిగింది. సో కోహ్లీ చేసినటువంటి 12,000 పరుగుల్లో 4,037 పరుగులు భారత్ తరపున, 7,693 బెంగళూరు తరపున చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే T20లో అత్యధిక పరుగులు చేసినటువంటి రెండవ బ్యాటర్గా మనకు కోహ్లీ రికార్డు సృష్టించారు. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే క్రిస్ గేల్. సో క్రిస్ గేల్ ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్ అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే సత్యాన్ రికార్డు విజయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు సత్యాన్ జ్ఞానశేఖరన్ రికార్డు విజయాన్ని అందుకున్నాడు. సో WTT ఫెడరల్ సిరీస్ టోర్నీ విజేతగా నిలిచారు. ఈ ఘనత సాధించిన భారత తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పినట్టు ఇక్కడ చూడవచ్చు. సో లెబనాన్లో బిరూట్లో జరిగినటువంటి టోర్నీలో పురుషుల సింగిల్స్లో ఇతను విజయం సాధించి సో రికార్డు సృష్టించడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే ఈ సత్యాన్ అనేటువంటి ప్లేయర్ ఇతను ఏ ఆటకు సంబంధించిన వాడు అని చెప్పేసి అడగవచ్చు. భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. రీసెంట్గా మనకు TSPSC ముఖ్యంగా ఈ ఆన్లైన్లో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అంటే మనకు ఒకటే పేపరు ఒక 1 వీక్ దాకా కండక్ట్ చేస్తారు కదా. సో దానిలో మనకు TSPSC ఎక్కువగా ఇటువంటి క్వశ్చన్స్ అడిగిందనమాట. ఈ ప్లేయర్కి సంబంధించి అతను ఏ ఆటకు సంబంధించిన వాడు, సో ఇటువంటి వాటిని ఎక్కువ అడిగింది. మీరు కావాలంటే ఒకసారి TSPSC పేపర్ చూసేటువంటి ప్రయత్నం చేయండి, నెగ్లెక్ట్ చేయకండి. ముఖ్యంగా ఇప్పుడు HW ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారు కావచ్చు, ఇంకా DAO ఎగ్జామ్ కావచ్చు, అండ్ జనరల్ స్టడీస్ మెయిన్గా ఉన్నటువంటి పేపర్ ఉన్నటువంటి TSPSC సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, నేరుగా అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే విశ్వంలో శివశక్తి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. శివశక్తి కలయికే అనంత విశ్వ ఆవిర్భావానికి మూలమని పురాణాలు చెప్తాయి. సో ఇక్కడ మన మనుగడకు ఆధారమైనటువంటి భూగ్రహం పాలపుంత గెలాక్సీలో అయితే ఉంది. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. మన భూమి అనేటువంటి ఇప్పుడు భూగ్రహం పాలపుంత అనేటువంటి గెలాక్సీలో ఉంది. ఇది చాలామంది తెలిసిన విషయమే. అయితే ఈ పాలపుంత కూడా 2 నక్షత్రాల సముదాయం అంటే చిన్న గెలాక్సీల కలయికతో ఏర్పడినట్లు గుర్తించామని చెప్పేసి ఇక్కడ మనకు మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గురువారం తెలపడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి ఏదైతే గెలాక్సీ ఉందో పాలపుంత గెలాక్సీ అనేటువంటిది 2 నక్షత్రాల కలయిక వల్ల ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. అయితే ఇది దాదాపుగా సుమారుగా 1200 నుంచి 1300 కోట్ల ఏళ్ల కిందట ఇది జరిగినట్లుగా వాళ్ళైతే చెప్తున్నారు. సో ఈ పర్యావసనమే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పాలపుంత గెలాక్సీ అని చెప్పేసి తెలిపారు. అయితే ఆ 2 నక్షత్రాల సముదాయానికి వారు పెట్టినటువంటి పేరు కనుక చూసినట్లయితే శివశక్తిగా నామకరణం చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. ఇటీవల శివశక్తి అనేటువంటి పేరు మనకు వార్తల్లో ఉంది. అది దేనికి సంబంధించిందని చెప్పేసి అంటాడు. ఓకేనా, పాలపుంత గెలాక్సీకి సంబంధించినటువంటి నేమ్ అన్నమాట. అది 2 నక్షత్రాల యొక్క కలయిక వల్ల ఏర్పడిందని చెప్పేసి దాన్ని మనకు మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సైంటిస్టులు కనుగొన్నారు. సో ఈ రకంగా అడగవచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ ఇది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు భూటాన్లో PM మోడీ 2 రోజుల పర్యటనలో జరగవచ్చు. సో ప్రధాని మోడీ భూటాన్ పర్యటన చేస్తున్నారు 2 రోజులకు సంబంధించి. ఇక్కడ చూసినట్లయితే భారత ప్రధాని 2 రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం భూటాన్ చేరుకున్నారు. అక్కడ ఇది పారో ఎయిర్పోర్టుకు చేరుకున్న మోడీకి భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే ఘన స్వాగతాన్ని పలికినట్టు ఇక్కడ చూడవచ్చు. సో విమానాశ్రయం నుంచి థింపు వరకు 45 కిలోమీటర్ల మార్గంలో భూటాన్ ప్రజలకు భూటాన్ జనరల్తో పట్టుకొని మోడీకి గ్రాండ్ వెల్కమ్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇదంతా కాకుండా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పర్యటనలో భాగంగా సో మోడీకి మనకు అంతకుముందే ప్రకటించినటువంటి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి డ్యూక్ గ్వాల్ఫోను భూటాన్ రాజు ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, జిగ్మే కేసర్ న్యాంగెల్ వాంగ్చుంగ్. సో ఈ పేరు గుర్తుంచుకోండి, పేర్లు ఇట్లే ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక పెద్ద పరీక్ష అనుకోవచ్చు. సో మనలాగా అయితే పేర్లు ఉండే. సో ఇతను ఆ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారాన్ని మన మోడీకి అయితే ఇవ్వడం జరిగింది. అంతకుముందే ప్రకటించినటువంటి అవార్డు అనమాట. 2021లో 5 లక్షల ఇది మన COVID-19 డోసులు అందించినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. డైరెక్ట్ అవార్డు పేరుతోటి ఇది మోడీకి ఎవరిచ్చారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, భూటాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా నీటి సంక్షోభం ఎక్కడెక్కడ ఎలా ఉండనుంది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఈ క్వశ్చన్స్, ఈ నివేదికలన్నీ మనకు అంతర్జాతీయ నివేదికలకు సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుందండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదువుతున్నటువంటి అభ్యర్థులు వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రపంచం ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటుండగా రానున్నటువంటి 2 దశాబ్దాల్లో ఇది పెను సంక్షోభంలో
పెను సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని ప్రపంచ వనరుల సంస్థ అయినటువంటి WRI హెచ్చరించింది. 164 దేశాలకు గాను 51 దేశాలు 2050 నాటికి అధికం నుంచి అత్యధికంగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు అని చెప్పేసి చెప్పింది. సో ఇది గుర్తుంచుకోండి, ఇది వ్యాలిడ్ పాయింట్, మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎన్ని దేశాల్లో? 164లో 51 దేశాలు. సో దీనిలో మన భారత్ కూడా ఉంది. సో అరేబియన్ ద్వీపకల్పం అయినటువంటి మనం ఇరాను, భారత్తో పాటు అల్జీరియా, ఈజిప్టు, లిబనాన్ తదితర ఉత్తరాది ఆఫ్రికా దేశాలు 2050 నాటికి అందుబాటులో ఉండేటువంటి నీటిలో 80% వినియోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అలాగే ఇప్పటికే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నటువంటి స్పెయిన్ కావచ్చు, ఆ స్పెయిన్లో పరిస్థితులు మరింత దిగజారుతాయంట. సో ఫ్రాన్స్, పోలాండ్లో మధ్యస్థం నుంచి ఎక్కువ స్థాయిలో నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ నివేదిక తెలిపినట్లు ఇక్కడ జరగవచ్చు. ఇంకా అదేవిధంగా మనకు 2100 సంవత్సరం నాటికి భూగోళం పరంగా ఉష్ణోగ్రతలు కూడా 2.8 నుంచి 4.6 డిగ్రీల మధ్య పెరగవచ్చు అని చెప్పేసి చెప్పారు. సో రీసెంట్గా మనకు ఒక సంస్థ కూడా 2023 సంవత్సరాన్ని అత్యధిక వేడి సంవత్సరంగా ప్రకటించింది. అది ఏ సంస్థ అనేది మీరు కింద కామెంట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ మనకు అంతర్జాతీయ నివేదికలు అవి. సో వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి ఈ వీక్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ అయితే చూద్దాం. సో భారత పరిశ్రమల సమైక్య CII దక్షిణ ప్రాంత చైర్మన్గా మనకు డాక్టర్ R నందిని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం. పేరు గుర్తుంచుకోండి, ఏ సంస్థకు అనేది ఇంపార్టెంట్. ఇక ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో మనకి ఇటీవల ఫిన్లాండ్ అనేది మొదటి స్థానంలో నిలిచింది. సో మొత్తం 143 దేశాల్లో ఈ సర్వే అయితే చేశారు. 2024కి సంబంధించిన రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫిన్లాండ్, తర్వాత డెన్మార్క్, తర్వాత ఐస్లాండ్. ఫిన్లాండ్ ఇది 7వసారి అన్నమాట. ఓకేనా, ఫస్ట్ ప్లేస్లో ఉండడం, ఇది 7th టైం. మన భారత్ యొక్క ర్యాంక్ కనుక విషయంలో 126వ స్థానంలో ఉంది. చివరి ర్యాంక్ ఆఫ్ఘనిస్తాన్ అయితే ఉండడం జరిగింది. సో ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ సూచి ఎవరు రిలీజ్ చేశారు అనేది మీరు కింద, ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఏ సంస్థ రిలీజ్ చేసింది అనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మనకు ABI చైర్మన్గా మనకి MV రావ్ అయితే ఎన్నిక కావడం జరిగింది. 2024 మార్చి 21న జరిగినటువంటి ఈ IBA మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికలు నిర్వహించారంట. సో దానిలో మనకు MV రావ్ ప్రస్తుత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MD CEOగా ఉన్నటువంటి ఇతన్ని సో మనకు ABAకు మనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా అయితే ఎన్నుకున్నారు. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూస్తాం. సో ఇవి మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా కష్టపడి ఒక 2-3 అవర్స్ వర్క్ చేసి కరెంట్ అఫైర్స్ కావచ్చు అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ని ముందుకు తీసుకొస్తున్నాం. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు యూజ్ అయ్యేటువంటి చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. Group 2 టెస్ట్ సిరీస్ అనేటువంటిది 449 రూపీస్కి అయితే అందిస్తున్నాం. 349 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించి లాంచింగ్ డే సందర్భంగా 399 అయితే ఉంది. తర్వాత ఈ ప్రైస్ అయితే పెరగవచ్చు. తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్స్ అయితే అవైలబుల్ ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫుల్ వీడియో కోర్స్ అనేది 99 రూపీసే ఉంది. ఇంక ఇవే కాకుండా చాలా కోర్సెస్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ వచ్చి ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.